ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. ఈ వాక్యాన్ని మనము ఈ రోజున ధ్యానిస్తూ ఉన్నాం. ఒక అధికారి అంటే ఒక ఆఫీసరు, ఒక పెద్ద హోదా కలిగిన వ్యక్తి, ఒక పెద్ద ఉద్యోగము కలిగిన వ్యక్తి, ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి. ఇతని చేతి క్రింద ఇతని దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. వాళ్ళందరికీ ఇతనే అధికారి. ఇతను ఏం చెప్తే అది వాళ్ళందరూ వినాలి. ఇతను ఏ పని చెప్తే వాళ్ళందరూ ఆ పని చెయ్యాలి. ఇతను ఎక్కడికి వెళ్ళమంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. ఇతను ఏం తెమ్మంటే వాళ్ళందరూ అది తేవాలి. ఇతను ఏం చెప్తే వాళ్ళందరూ అది చేయాలి. ఇతను ఎలా చెప్తే వాళ్ళందరూ అలా చేయాలి. అటువంటి వ్యక్తి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువును చూచి యేసుక్రీస్తు ప్రభు వైపు చూచాడు. మనము కూడా ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభు వైపు చూడాలి. మనము కూడా ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువుని చూచి తదేకంగా అదే పనిగా ఆయన వైపు చూస్తూ ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువును ఈ విధంగా పిలిచాడు. సద్బోధకుడా అని అన్నాడు. సద్బోధకుడా అనే మాటకు సత్ ప్లస్ బోధకుడా, మంచి బోధకుడా అని అర్థము. యేసు మంచివాడు, అదే విధముగా యేసు మంచి బోధకుడు కూడా. యేసును మంచి బోధకుడా అని ఇతను పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు అనేక పేర్లు, బిరుదులు, గుణాలు, లక్షణాలు ఉన్నాయి. మనము కూడా ఈ అధికారి వలె యేసుక్రీస్తు ప్రభువును అనేక పేర్లతో, బిరుదులతో పిలవాలి. మనము ఆయనను అనేక పేర్లతో, బిరుదులతో స్తుతించాలి. ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడాలి. మనము కూడా ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడే వారిమిగా ఉండాలి. మనము ప్రతిరోజు చాలామందితో, అనేక మందితో మాట్లాడుతూ ఉంటాము. ఫోన్ చేసి మాట్లాడతాము, వ్యక్తిని కలుసుకొని మాట్లాడతాము. మన మాటలకు హద్దు పద్దు అనేది ఉండదు. గంటల కొద్దీ మాట్లాడుతూ ఉంటాం. అయితే మనము ప్రతిరోజు కొంత సమయము యేసుక్రీస్తు ప్రభువుతో ముచ్చటించాలి. మనము ప్రతిరోజు కొంతసేపు ఆయనతో మాట్లాడాలి. ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువును ఈ విధంగా అడుగుతున్నాడు, ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే, నేను నిత్య జీవము సంపాదించాలంటే, నేను నిత్య జీవము దక్కించుకోవాలంటే
నేను నిత్య జీవం సొంతం చేసుకోవాలంటే, నేను నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయాలి అని ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువును అడిగాడు. నిత్య జీవం పొందుకోవడం ఎలాగో ఇతనికి, ఈ అధికారికి తెలియదు. బహుశా నిత్య జీవం పొందుకోవటం ఎలాగో మనకి కూడా తెలియదేమో. నిత్య జీవం పొందుకోవడానికి ఏమి చేయాలో ఈ అధికారికి తెలియదు. బహుశా మనకి కూడా నిత్య జీవం పొందుకోవడానికి, నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలో మనకు కూడా తెలియదేమో. ఈ అధికారికి చాలా సందేహాలు, అనుమానాలు, చాలా డౌట్లు ఉన్నాయి. ఇతనికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇతనికి సమాధానము తెలియని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ అధికారి తనకు ఉన్న అనుమానాలను, సందేహాలను, డౌట్లను యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పి తన అనుమానాలను, సందేహాలను, డౌట్లను తీర్చుకున్నాడు. ఈ అధికారి తనకు తెలియని విషయాలను యేసుక్రీస్తు ప్రభువును అడిగి తెలుసుకున్నాడు. తనకు తెలియని విషయాలను ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభువును అడిగి తెలుసుకుంటున్నాడు. తనకు సమాధానం తెలియని ప్రశ్నలను, ఉదాహరణకు నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలి అనే ప్రశ్నలను యేసుక్రీస్తు ప్రభువును అడిగి ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటున్నాడు. ఈ అధికారికి ఉన్నట్టుగా మనకి కూడా చాలా అనుమానాలు, సందేహాలు, డౌట్లు ఉండి ఉంటాయి. ఈ అధికారికి తెలియని విధంగా మనకి కూడా చాలా విషయాలు తెలవదేమో. ఈ అధికారికి వలె మనకి కూడా సమాధానం తెలియని ప్రశ్నలు, ఉదాహరణకు నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలి అనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయేమో. మనము కూడా మనకు ఉన్న అనుమానాలను, సందేహాలను, డౌట్లను యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పి మనము మన అనుమానాలను, సందేహాలను, డౌట్లను తీర్చుకోవాలి. మనకు తెలియని విషయాలను యేసుక్రీస్తు ప్రభువును అడిగి తెలుసుకోవాలి. మనకి సమాధానం తెలియని ప్రశ్నలను, ఉదాహరణకు నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలి అనే ప్రశ్నలను మనము యేసుక్రీస్తు ప్రభువుని అడిగి ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. మనకి ఏమి తెలవకపోయినా, అది అనగా మనకు తెలవనిది ఆయన మనకు తప్పకుండా తెలియజేస్తాడు. మనకి ఏమి తెలవకపోయినా అది మనము ఆయనని అడిగినట్లయితే అది ఆయన మనకు తప్పకుండా తెలియజేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.